కృపా ప్రేమల తండ్రి జీవన దేవాన్ని బంగారు పదాలు కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ యొక్క దాసాలు ప్రభా తన కుటుంబంలో మీరు చేసిన మేలులు ప్రభా నా తండ్రి తన యొక్క జీవితంలో ప్రభా ఎన్నో కష్టాల బాధలు ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి దేవ బంధువులు రక్త సంబంధికులు ఆదుకోలేదు, కానీ ప్రభానైతే నీ నామంలో ప్రార్థించినప్పుడు ప్రభా తండ్రి దేవ తన పట్ల తన భర్త పట్ల ప్రభా ఎన్నో మేలు చేస్తూ వచ్చారు తండ్రి. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తాను. ఎన్నోసార్లు కన్నీరు కారుస్తూ వచ్చింది ప్రభా. ఆ ప్రభా నీ దాసరాల యొక్క కన్నీటిని మీరు తుడిచి ఆ కుటుంబంలో చేసిన మేలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది. వారి జీవితాంతం కూడా కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా సహాయించండి. ఇప్పుడు వాక్యం ద్వారా కూడా మీరు మాటలు నిలబడుతున్న దాసరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, రావాల్సిన వారిని తీసుకురమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ దేవ ప్రార్థన కొరకే మా హృదయాన్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకున్నాము, మనం విన్నాము. దేవుడు ఏం చేస్తాడంట? శ్రమ నొందుట నాకు మేలాయను. ఎవరు చెప్పారన్నమాట? అవును, శ్రమ నొందుట మేలాయను ఎవరు చెప్పారంటే దావీదు భక్తుడు చెప్పాడు. దావీదు భక్తుడు అనేకమైన శ్రమల్లో బాధల్లో కష్టాల్లో తాను వెళ్తూ వచ్చినాడు. అపోస్తులైన పౌలు కూడా ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చినాడు. మనకు శ్రమ కష్టము బాధ వచ్చినప్పుడు ఎవరిని తెలుసుకుంటామంటే దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటాం. దేవునికి ఆ శ్రమ ద్వారా మనం ఏమవుతామంటే దేవునికి దగ్గర అవుతామా దూరం అవుతామా? దగ్గర అవుతాం, దూరం కూడా అవుతాం. కొంతమంది ఏమైపోతారు? దూరం అయిపోతారు. కష్టాన్ని బట్టి శ్రమను బట్టి ఏమైపోతారు? కొంతమంది దూరం అయిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ కష్టాన్ని బట్టి ఆ శ్రమను బట్టి ఏమవుతారు? దగ్గర అవుతారు. సునీతక్కని నేను ఇక్కడికి వచ్చి రేపు జూన్ వస్తే 2 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి కదా. సిస్టర్స్ మీటింగ్కైనా ఎప్పుడైనా ప్రార్థన చేయమంటే 4 మాటల కంటే ఎక్కువ చేసేది కాదు. అసలు అంటే నేను ఏదో కించపరచాలని కాదు, కానీ చెప్తున్నాను. అప్పుడు ఏం లేదు, దానికి శ్రమ అనేది లేదు కనుక ప్రార్థన ఎలాగ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే తన కష్టంలో పరిస్థితులు గుండా వెళ్తుందో తను ఏం చేయగలుగుతూ వచ్చిందంటే ప్రార్థన ఎలాగ చేయాలా కదా. అంటే హృదయం దేంతో నింపబడింది? భారముతో కదా, వేదనతో దుఃఖముతో నింపబడినప్పుడు మనం ప్రార్థన మనం ఏం చేయాలనో మన ఆత్మ మనకి ఏం చేస్తుంది? బోధిస్తుంది. మనం ఏం చేయాలో ఎలాగ చేస్తే దేవుడు వింటాడు కదా అని మన హృదయంలో ఒక తపన అన్నమాట. ఎందుకు? మనం వెళ్ళే పరిస్థితులు అలాంటివి. నేను కూడా కష్టాలు శ్రమల్లో బాధలు గుండా వెళ్ళినప్పుడు ప్రార్థన కూర్చున్నాడు. నేను ఎంతసేపు చేస్తాను నాకే తెలియదు. అంటే అంతగా మన హృదయం దేంతో నింపబడుతుందంటే భారముతో నింపబడుతుంది. నేను ఇట్లా చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు, ఇంకా నేను కన్నీరు కారిస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు అని మనం అలాగ ప్రార్థించినప్పుడు మనం దుఃఖంతో బాధతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన పిల్లలు ఏడుస్తుంటే కోపం వచ్చినప్పుడు గేటు కొడతాం కదా, వాళ్ళు ఏడుస్తారు. ఎంతసేపు ఏడ్చు అని వదిలిపెడతాం కొద్దిసేపు. తర్వాత ఏం చేస్తాం? మళ్ళా వాళ్ళని బద్దీలు ఆడుకొని కదా తీసుకొని వచ్చి దగ్గర కూర్చోబెట్టి వారి ఎడలు ఏం చూపిస్తాం? ప్రేమ చూపిస్తాం. ఇంకోసారి అలాంటి తప్పు చెయ్యొద్దు, సరేనా, నేను చెప్పినట్టు విను అని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తామంటే ప్రేమతో బుజ్జగించే మాటలు చెప్తారు. దేవుడు కూడా కొన్ని పరిస్థితులు మన మాట వినకపోతే ఏం చేస్తాడు? ఒకటి వేస్తాడు కదా, ఏదో ఒక శ్రమని అనుమతిస్తాడు. ఆ శ్రమ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయన మొరపెట్టినప్పుడు మనం ఏడ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు. అలాంటి తప్పు ఇంకొకసారి చెయ్యొద్దు అని మళ్ళీ ఏం చేస్తాడంటే ప్రేమతో ఏం చేస్తాడు? మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. ఆ కష్టంలో నుంచి మళ్ళీ ఏం చేస్తాడంటే బయటికి తీసుకొని వస్తాడు. మనం ఏం చేయాలా? మునుపులాగా నడుచుకోకూడదు. మునుపు నడుచుకున్నా కదా, ఆ దేవుడు నా ప్రార్థన విన్నాడు, మేలు చేసినాడు, దాన్ని మర్చిపోయి మళ్ళీ మనం యథావిధంగా నడుచుకోవద్దు కదా. తెలుసుకొని ఏం చేయాలా? జ్ఞానం కలిగి నడుచుకోవాలి. సరే, ఇప్పుడు వాక్యం చూస్తామండి. 1 పేతురు 4వ అధ్యాయం. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. 4:12.
చదవండి, అందరం కలిసి చదువు. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నుండుము. ఏం చేయకూడదంట? యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింప నీయకుము అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మన జీవితం ఎలా ఉండకూడదు? తృణీకరింపబడే విధముగా ఉండకూడదు. తృణీకరింపబడే విధముగా ఏమంటారు? ఎవరైనా మన పేరు గురించి చెప్పినారనుకో, వాళ్ళ గురించి చెప్తూ అంటారు కదా. కొన్నిసార్లు ఏమంటారు? వాళ్ళ గురించి చెప్తావు. అసలు పోయి వాళ్ళ గురించి ఎందుకు చెప్తావు? అసలు వాళ్ళని ఎందుకు ఎత్తుతావు అంటారు. ఎందుకు ఆ మాట అంటారంటే, మన జీవితము సరైనదిగా లేనప్పుడు, మన ప్రవర్తన సరైనదిగా లేనప్పుడు అలాగ నిన్ను గూర్చి నన్ను గూర్చి అంటారు. అందుకే యవనమును బట్టి ఏం చేయకూడదంట? తృణీకరింపనీయకుము. ఇక్కడ 3 మాటలు మనం చూద్దాము. మొదటి మాట మాటలలోను. దేంట్లో అంట? మాటలు చాలా, మన యొక్క నోటి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏది ప్రాముఖ్యమైనది? నోటి మాట చాలా ప్రాముఖ్యమైనది. అదే మనం చూస్తే సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో చదవండి, తీసిన వాళ్ళు. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చాలు. మృదువైన మాట ఏం చేస్తుందంట? క్రోధమును చల్లార్చును. మన మాట ఎలా ఉండాలంటే మృదువైనదిగా ఉండాలా, మృదువైనదిగా ఉండాలి. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకు ఏడుగలను వేరు చేసి 1 పేతురేనా? 2 పేతురు. వారు ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగు. ఇక్కడ మనము ఏం కలిగి ఉండాలంటే మృదువైన మాట కలిగి ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే మృదువైనవిగా ఉండాలా, అంటే ప్రేమతో కూడిన విధముగా మనం మాట్లాడే వారముగా ఉండాలి. ఇంకేం చేయాలంటే మన మాట ఎలా ఉండాలంటే గౌరవించే విధముగా మాట్లాడాలి కదా. మన మాట ఎలా ఉండాలా? గౌరవించే విధముగా. ఒకరిని మనం ఏదైనా పిలిచినాం అనుకోండి, ఎలాగ పిలవాలా? గౌరవించే విధముగా. అంటే మన మాట అలాగూ మనం మాట్లాడినప్పుడు మనకేముంటుందంటే విలువ అనేది ఉంటుంది. ఎటు పడితే అటు పిలిచినాం అనుకోండి, గౌరవిస్తారా మనల్ని? అందుకే నోటి మాటలను బట్టి మనం ఏం చేయకూడదంటే తృణీకరింపబడే వారముగా ఉండకూడదు. కీర్తనలు చూడండి, కీర్తనలు 39:1. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిత్తం ఉంచుకొందురు అనుకుంటుంది. నేనేమి మాట్లాడవలను? మాట్లాడక మౌనైతిని, క్షేమను గురించి ఆయనను కలగక నేను మౌనంగా నుంటిని, ఆయనను నా విచారం అధికమాయను. ఇక్కడ ఏం చేయకుండా నా నాలుకతో పాపము చేయకుండానట్టు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొంటిని. భక్తిహీనుల ఎదుట నున్నప్పుడు నా నోటికి చెక్కము ఉంచుకొంటిని. ఏం చేయకూడదంట? నోటి ద్వారా ఏం చేస్తామంట? మనము పాపము చేస్తామంట. అంటే మన మాటలు ద్వారా మనం ఏం చేస్తామంటే పాపం చేసేవారముగా ఉంటాం. అందుకే మనం ఏం చేయాలంటే మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మన మార్గములను జాగ్రత్తగా చూసుకోవాలి. నోటి మాటలు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు అంటే మన నోటితో పాపము చేయకుండా. మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే అద్దు లేకుండా మాట్లాడతాం.
ఏం చేస్తాం? ఏదైనా గొడవ జరిగిందనుకో ఏం చేస్తాం? భయం అనేది లేకుండా ఏం చేస్తాం? పక్కన వింటున్నారు మనం మాట్లాడే మాటలు అని కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఏం చేస్తామంటే ఎటు పడితే అటు మాట్లాడతాం కదా. మగవాళ్ళ ఆడవాళ్ళ అని ఏమీ లేకుండా ఏం చేస్తామంటే మన ఇష్టం వచ్చిన మాట మాట్లాడతాం. ఎందుకంటే మన నోటికి అద్దు అనేది ఉండదు. దైవిక భయం లేకుండా మనం ఏం చేస్తామంటే మాట్లాడేవారముగా ఉంటాం. కొన్ని పరిస్థితులు ఏదైనా గొడవ జరిగింది అప్పుడు మనం ఏం చేయాలి? అవతల వ్యక్తి మనతో అంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే నా నోటికి చెక్కము ఉంచుకుంటుని అంటే మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. మనం ఏం మాట్లాడక ఏముండాలంటే మౌనంగా ఉండేవారముగా ఉండాలి. ఆమెకైనా వచ్చేది నాకు రాదా? ఆమెనా మాట్లాడేది నేను మాట్లాడినా అంటే ఆమె దేవుని నమ్మలేదు, నువ్వు దేవుని నమ్మినావు. ఏం చేయాలి మరి? వాళ్ళిద్దరికి మరి మీ ఇద్దరికి తేడా లేదా? ఉంది కదా. మరి ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు మాట్లాడినా కానీ మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. దేవునికి అప్పచెప్పాలి కదా. న్యాయము అన్యాయము విచారించేది ఎవరు? దేవుడు. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. కనుక నేను ఏం చేయాలంటే మౌనముగా ఉండాల. ఎందుకంటే నోటి మాటల ద్వారా పాపము చేయకుండా. మన నోటి మాటలు బట్టి మనం ఏం చేయబడతామంటే ఇతరుల ద్వారా తృణీకరింపబడతాం. అద్దుబద్దు లేకుండా మాట్లాడుతుంది, భయం లేకుండా మాట్లాడుతుంది. ఏమంటారు? పెద్ద చిన్న అని గౌరవం ఉంచకుండా కూడా మాట్లాడుతుంది అంటారు. అప్పుడు మనం ఏం చేయబడతాం? మన మాటలు బట్టి మరి స్త్రీలమైన మనం అసలు మనకి ఇంకా అదుపే ఉండదు. 10 మంది మగవాళ్ళు ఉండొచ్చాం కానీ ఎంతమంది ఉండకూడదు? ఒక 2 ఆడవాళ్ళు ఉండకూడదు. ఏమైందంటే మాటకు కొన్ని రోజులు బాగానే ఉంటాం, తర్వాత ఏమైంది? మనకే పడదు. ఎందుకంటే మనలో సహనము తక్కువ. ఏం తక్కువ? మనకి సహనం. స్త్రీలమైన మనకు సహనము తక్కువ. కనుకనే మనం ఏం చేయాలంటే దైవికమైన భయం కలిగి ఉండాల. అందుకే చూడండి, యోబు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి, తీసుకున్నాను. మూర్ఖులాడు మాట్లాడాలంటే నీవు మాట్లాడుతున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదువా, కీడును మనం అనుభవింపదగదా అనేది. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. చాలు, ఇప్పుడే చెప్పాం కదా. మనం ఉండకూడదు ఎక్కడైనా, 2-3 మనము ఉండకూడదు. ఏవు కదా ఎన్నో కష్టాలు పడుతున్నాడు, శ్రమలు పడుతున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు. శరీరకం కూడా తన శరీరం అంతా కూడా దేంతో ఉందంటే పచ్చి పుళ్ళతో ఉంది. తను అనాలి కదా, ప్రభా ఏది ప్రభా నన్ను ఇట్లా చేసినావు కదా, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు ప్రభా, నేనేమైనా పాపం చేశానా కదా, నేనేమైనా తప్పు చేశానా ప్రభా, నాకు ఎందుకు ప్రభా ఇంత శిక్ష అని అనలేదు. ఇక్కడ యోబు వారికి ఏం కాలేదు, కానీ యోబు భార్య వచ్చి ఏం చేస్తుంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమె నోటి మాట ద్వారా ఏం చేస్తుంది? దేవుణ్ణి దూషించేదిగా ఉంది. ఏమంటుందంటే దేవుని దూషించి మరణము కమ్ము అంటే ఆమె ఏం చేస్తుందంటే తను దూషిస్తుంది, యోబు కూడా చెప్తా ఉంది నువ్వు కూడా దూషించి చచ్చిపో ఇంకెందుకు అంటుంది. మరి అప్పటిదాకా మేలు చేశాడు కదా దేవుడు. అంటే మనము ఎంతో దుడుసైన వారు కదా, దుడుసైన వారు. మనం ఎలాగా మాట్లాడాలో ఎంతో మూర్ఖంగా మాట్లాడతాం. కాబట్టి మనం ఏం చేయకూడదు? నోటి మాటల ద్వారా పాపము చేయకున్నట్లు, మన నోటి మాటలు బట్టి ఇతరులు తృణీకరించుకున్నట్లు మనం ఎలా ఉండాలంటే దైవభక్తి కలిగిన వారముగా ఉండాలా. దైవ భయం కలిగి ఉండాలి. నువ్వు ఎదుటి మనిషితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వేం కలిగి ఉండాలా? దేవుని భయం కలిగి ఉండాలా. నువ్వు దేవుని బిడ్డవు కదా, మరి దేవుని బిడ్డవైన నీ మాటలు ఎలాగుండాలా? దైవికంగానే ఉండాలా. అరే మనం ఇన్ని మాటలు మాట్లాడినా ఏం చేయలేదు, ఒక్క మాటైనా అనలేదు కదా. వాళ్ళు దేవుని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఏమి అన్నారు, వాళ్ళ జోలికి మనం పోకూడదు అనే విధంగా ఉండాలా మన మాటలు. మేమంటే ఇక్కడ రెంటుకుంటాం కదా, ఆ కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏదైనా గొడవ పడినప్పుడల్లా మమ్మల్ని తిడతారు. మీరు నమ్ముతారా? నమ్మరు.
వాళ్ళు ఏ గొడవ జరిగినా కూడా మమ్మల్ని తిడతారు. ఒకరోజు అయితే గేట్ దగ్గరికి వచ్చి, అది చెట్టు ఉంది, ఆ చెట్టు కాడికి వచ్చి ఎట్ట మాట్లాడుతుందంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు నేను చెప్పలేను, ఆ విధంగా మాట్లాడుతుంది. కానీ నేను గేట్ దగ్గర అక్కడికి వెళ్ళి నువ్వు ఎందుకు, నేను అడగచ్చు, నువ్వేమన్నావు మమ్మల్ని అంటున్నావు అని అడగచ్చు, ఎంతసేపు అడగను. నేను ఒక్క మాట కూడా అనలేదు. నా బయటకు కూడా ఎందుకు చెప్పండి, ఒక సమయమైన దేవుడు చూస్తాడు. మనల్ని దేవుని బిడ్డలని మనల్ని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనం గమ్మగా ఉంటే ఆయనే మాట్లాడతాడు. వాళ్ళ నోరు ఆయనే మూయిస్తాడు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్నట్టే ఏమైపోతాం, మనము వాళ్ళ మధ్య ఏం చేయబడతామంటే తృణీకరింపబడతాం. కనుకనే మన మాటల్లో ఇతరులు ఏం చేయకూడదు, తృణీకరించే విధముగా మన మాటలు ఉండకూడదు. చూడండి, కొలస్సీ 4:6. కొలస్సీ 4:6. ప్రతి మనుషునికి 4:6 కొలస్సీ. చెప్పు. అది మీరు తెలుసుకుంటాకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనివ్వు. ఎలా ఉండాలంటే మన మాటలు ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై ఈ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరమైనది గాను కృపాసహితముగాను ఉండవలెను. ప్రతి మనిషితో మనం ఎలాగ మాట్లాడాలో మనకు తెలియదు కనుక ఎవరిని అడగాల, దేవుణ్ణి అడగాల. పిల్లలకు మాట్లాడేది రాదనుకోండి, ఎవరు నేర్పిస్తారు? తల్లిదండ్రులు అయిన వారు నేర్పిస్తారు కదా. పెద్దలను ఏమైనా అంటే ఏం చెప్తాం మనం, అలాగా అనొద్దు కదా, అట్లా మాట్లాడకూడదు అని ఏం చెప్తాం మనం పిల్లలకి నేర్పిస్తాం. అలాగే పిల్లలమైన మనకు కూడా తెలియదు, ఆత్మీయమైన పిల్లలు మనం కదా, మనకేం తెలియదు మనం ఎవరితో ఎలాగ మాట్లాడాలో, ఏ మనిషితో ఎలాగ మాట్లాడాలో, ఏ మనిషిని ఎలా గౌరవించాలో మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలంటే ఎవరిని అడగాల, దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎవరితో మాట్లాడుతున్నా దేవుడు ఏం చేస్తాడు, సమయోచితమైన మాటలు, మనం ఎలాగ వారిని గౌరవించాలో, ఎలాగ వారితో మాట్లాడాలో దేవుడు ఏం చేస్తాడు. మీరు ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే నన్ను అడుగుము అంటాడు. ఏ విషయంలో అంటే మాట్లాడేది ఎలాగ మాట్లాడాలి, జ్ఞానవంతులు ఏం చేస్తారు, పెద్దవాళ్ళతో ఎలాగ మాట్లాడాలి, పిల్లవాళ్ళతో ఎలాగ మాట్లాడాలి, యవనస్తులతో ఎలాగ మాట్లాడాలి, వృద్ధులతో ఎలాగ మాట్లాడాలో ఏం చేస్తారు, జ్ఞానం కలిగిన వారు ఆలోచించి మాట్లాడతారు. కొంతమంది ఎక్కువ మాట్లాడరు, మీకు తెలుసు, కొంతమంది ఎక్కువ మాట్లాడరు, అనవసరంగా ఏ మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే విస్తారమైన మాటలు ఏముంటుంది, విస్తారమైన మాటలు ఏముంది, దోషం ఉంది. అందుకే వాళ్ళు ఏం చేయాలంటే విస్తారంగా మాట్లాడరు, ఏది అవసరమో అదే మాట్లాడతారు, అప్పుడే మాట్లాడతారు. మనం అనుకుంటాం ఏందబ్బా వీళ్ళు ఇంత సైలెంట్గా ఉంటారు. కొన్నిసార్లు సైలెంట్గా ఉండడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది కదా, ఎక్కువ మాట్లాడడం వల్ల కూడా ఇబ్బంది. కనుక మనకు తెలియదు కనుక మనం ఎవరిని అడగాలి అంటే దేవుణ్ణి అడగాలి. ప్రభువా నేను ఎవరితో ఎలాగ మాట్లాడాలో నాకు సమయోచితమైన జ్ఞానం ఈ ప్రభువా అంటే దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానం ఇస్తాడు. మనం మాట్లాడాలంటే అంటే ఉప్పు వేసినట్లుగా కదా, కూరలో ఉప్పు తక్కువైతే ఏమైంది, టేస్ట్ ఉండదు కదా. అట్లనే మన మాటలు కూడా ప్రభువు లేకపోతే ఏముండదు, మన మాటల్లో సారము ఉండదు. ఇతరులు మన మాటలు వినటానికి కూడా ఇష్టపడరు. అందుకే మన మాటలు ఎట్లా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచికరమైనదిగా ఉండాలి. అలాగ మన మాటలు మన జీవితము అలాగా ఉండాలి. సామెతలు 16:24. సామెతలు 16. మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఏమంట, ఇంపైన మాటలు ఏమంటే ఎట్లా ఉంటాయంట, తేనె పట్టు వంటివిగా ఉంటాయి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. మన మాటలు అలాగూ ఉండాలా. మన మాటలు మనం మాట్లాడితే ఎలా ఉండాలంటే తేనె పట్టు వలె తీపిమైనవిగా ఉండాలి. అప్పుడు మనం మాట్లాడినప్పుడు మనకు ఏముంటుందంటే మనం గౌరవించే విధముగా మన మాటలు. మనం ఏం చేయకూడదంట,
నాలుక ద్వారా పాపము చేయకుండానట్లు మనం ఏం చేయాలా? నోటిని భద్రపరుచుకునే వారముగా, మన నోటి మాటను బట్టి మనం అనేక సార్లు కూడా అవమానం పొందే వారముగా ఉంటాం. నోటి మాటలు బట్టి ఏం పొందుతాం? అవమానపరచబడతాం. నోటి మాటలు బట్టే ఇతరుల ద్వారా మనం ఏం చేయబడతాం అంటే తృణీకరింపబడే విధముగా మనం ఉంటాం. కనుక మన మాటలు ఎలాగా ఉండకూడదు. యేసు ప్రభు ఆయన యొక్క మాటలు విని ఏం చేస్తూ వచ్చినారు? అనేకులు ఆయన మాటలు వినటానికి పెందలకాడే లేచి వచ్చేవారుగా ఉంటున్నారు. అంటే ఆయన సమరయ స్త్రీతో ఎంతో ఏం చేస్తున్నాడంట? నెమ్మదిగా ప్రేమతో పాపాగ్రాని స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడుతూ, అమ్మ ఏమంటున్నాడు? అమ్మ నీకు వారు శిక్ష విధించలేదా? మన అలాంటి వారిని ఏమంటారు? ఏదైనా తప్పు చేస్తే ఎట్లా మాట్లాడతామంటే గౌరవం లేకుండానే మాట్లాడతాం. మన ఇంట్లో వాళ్ళైనా సరే మాట్లాడదాం బాగుంటే గమ్మగా ఉంటాం. ఏదైనా చేయరాని తప్పు చేసినారనుకో ఏమంటాం? భర్త అయినా సరే ఏమంటా శ్రీతక్క? వాడి వీడే కదా ఏమంటారు? నీ గురించి చెప్పట్లేదు, నేను అంటున్నా. మీరు మీ గురించి చెప్తున్నాను, చెప్పదు. అంటే మనం ఏదైనా కోపం వచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇష్టం వచ్చినట్టుగా యేసు ప్రభు పాపాత్మలను స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు ఆయన అనొచ్చు కదా, ఎందుకంటే తప్పు చేసింది కదా. ఆమెను అమ్మా అని సంభాషించాల్సిన అవసరము లేదు, అంత ప్రేమతో పిలవాల్సిన అవసరం లేదు. చూడ అంటే ఆయన దేవుడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన మాటల్లో ఏముంది చెప్పండి? ఇందాక చూసాం కదా సామెతలు ఏముంది? మాటలు తేనె పట్టు వంటివి, ప్రాణములకు ఏమంట ఆరోగ్యకరమైన. ఆయన మాటలు ఎంతో తీపిగా ఉన్నాయి చూడండి. ఇక వెళ్ళి నేను నిన్ను శిక్షించను, కానీ ఇక వెళ్ళి నువ్వేం చేయొద్దు, పాపము చేయొద్దు అంటే ఎంత ఇదిగా మాట్లాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని బిడ్డలమైన మనము ఒకవేళ పొరపాటున మాట్లాడింటాం, నువ్వైనా నేనైనా మాట్లాడి, కానీ ఇక మీదటి జీవితంలో ఏం చేయకూడదు, అలాగూ మన మాటలు ఉండకుండా చూసుకోవాలి. రెండోది మనము చూద్దాం. మొదటి మనం ఏం చూస్తూ వచ్చినా మాటలు అలాగ మనము ఉండకూడదు. 1 యోహాను చూడండి, 3:5. 1 యోహాను 3:5. పాపములను తీసివేయక ఆయన ప్రత్యక్షమైనను మీకు తెలియదు, ఆయన పాపమేమీ లేదు. ఆయన అది ఏం లేదంట, పాపము లేదు. మన మాటల్లో కూడా ఏముండకూడదు, పాపము ఉండకూడదు. మన మాటల్లో పాపం చేసిన వారం అయితే ఏం చేస్తామంటే దేవుణ్ణి దుఃఖపెట్టిన వారు, దేవుణ్ణి బాధ పెట్టిన వారు. అలాగ మనము అలాగ ఉండటం, మన మాటల్లో ఎంతో జాగ్రత్తగా మాట్లాడే వారంగా ఉండాలి. అది నీవైనా నేనైనా మనం అందరం కూడా మన మాటల విషయంలో తప్పిపోయిన వారంగా ఉంటున్నాం కనుక అలాగూ ఉండకూడదు. కీర్తనలు 17:4 చూడండి. 17:4 కీర్తన. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నేను కాపాడుకొని ఉన్నాను. ఏమంట? నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటుని. మాటను బట్టి ఏం చేయబడతామంట? మన నోటి మాటను బట్టి కాపాడబడే వారంగా ఉంటాం. నోటి మాటను బట్టే మన ప్రాణానికి అపాయం తెచ్చుకుంటాము. నోటి మాటను బట్టే ఏం చేస్తాం? ఆ అపాయం నుంచి తప్పించుకుంటాం. ఇక్కడ నాబాలు ఏం చేస్తూ వచ్చినాడంటే తన నోటి మాటను బట్టే తను ఏం తెచ్చుకున్నాడంటే అపాయము తెచ్చుకున్నాడు. ఏమంటున్నాడంటే దావీదెవరు? అసలు యజమాని వదిలిపెట్టి వచ్చిన వాడెవడు, వీడెవడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఎవరు? నాబాలు. దావీదు కోపం వచ్చి రేపు ఉదయానికల్లా నాబాలు దేశంలో ఎవరు ఉండకూడదు, మగవాళ్ళు అనేది ఎవరు ఉండకూడదు, అందరిని చంపేయాల అనుకున్నాడు. అయితే అబీగయీలు తన యొక్క పనివాడు వచ్చి చెప్పేలోపు ఆమె ఏం చేస్తుందంటే జ్ఞానముగా ఎవరి దగ్గరికి వెళ్ళింది? దావీదుకి ఏమేం కావాలనో రొట్టెలు, మాంసము, ఇంకా ద్రాక్షారసము అన్నీ పంపించింది. ఒక రాణి కదా, ఆమెకు అవసరం ఏముంది? పని వాళ్ళని పంపించచ్చు. కానీ వాళ్ళు అలాగ మాట్లాడరు కదా. ఎలాగ మాట్లాడతారు? నా కుటుంబానికి ఏ అపాయం వస్తుందో, నా రాజ్యానికి ఏ అపాయం వస్తుందో అని అబీగయీలు వెళ్ళి ఏం చేస్తుందంటే దావీదు ఎదుట సాష్టాంగపడి ఏం చేస్తుంది?
బతిమిలాడుతూ ఉంది. అంటే తన మాటలు బట్టే దావీదు ఏం చేస్తున్నట్టే తన కోపాన్ని ఆపుకున్నవాడుగా చూస్తాడు. ఆ కీడు చేయకుండా తన రాజ్యానికి నష్టం కలగకుండా తన నోటి మాటలు బట్టి ఏం చేస్తూ వచ్చింది అంటే తను కాపాడుకోగలుగుతూ వచ్చింది. అలాగ మనం ఉండాలా, మనం అలాగా ఉండాలి. మన భర్తల ద్వారా ఏదైనా కష్టం వస్తుంది అనుకోండి, శ్రమ వస్తుంది, ఏదైనా జరగడానికి జరిగింది, మన భర్తలాగా మనం మాట్లాడినాం అనుకో ఏం చేస్తారు? నిన్ను ఆయన ఇద్దరిని వేసి 4 దులిపేసి వెళ్ళిపోతారు. ఆయన తప్పు చేసినప్పుడు మనము నిదానముగా మాట్లాడినప్పుడు, మనం వాళ్ళని గౌరవించే విధంగా మాట్లాడినప్పుడు ఏం చేస్తారు? అరే పోతే తెలుసు తెలియక మాట్లాడినాడు కదా, ఏమంటారు? తెలుసు తెలియకో మాట్లాడిన వాడితే ఏం పనిరా, అమ్మాయినన్నా చూద్దాం, ఆ పిల్లలన్నా చూద్దాం అంటారా? అంటారు. ఏం చేయబడతాం? మనము నిదానముగా మాట్లాడే మాటలను బట్టి మన కుటుంబాన్ని మనం ఏం చేసుకుంటామంటే రక్షించుకునే వారముగా, కాపాడుకునే వారముగా ఉంటాం. అందుకే ఏమంటున్నాడంట, నోటి మాటలను బట్టి, నా నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటుని. నోటి మాటను బట్టి ఏం చేసినట్ట? కాపాడుకుంటూ వచ్చినాడు. కనుక మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోదిగా మనం చూస్తే ప్రవర్తన ఏముంది? ప్రవర్తన. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. అటువల్లే స్త్రీలారా మీరు ఈ సంపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవేదులైతే వారు భయంతో కూడిన మీ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడిని బట్టి రాబట్టబడవచ్చు. చాలు. అటువలే స్త్రీలారా మీరు మీ సుపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భర్తలను రాబట్టుకునవచ్చు. రెండోదిగా ఏం చూస్తున్నాం? ప్రవర్తన. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఏంది? ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. మనం దేవుని నమ్మిన ఒకప్పుడు మనం ఇష్టానుసారంగా మాట్లాడాం, జీవించాం, మన యొక్క ప్రవర్తన మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ వచ్చాం. ఇప్పుడు దేవుని ఎరిగిన మనము, దేవుని నమ్మిన మనము, మన ప్రవర్తన ఎలా ఉండాలంట? భయముతో కూడినదిగా ఉండాలి. రెండోది ఏముండాలంటే పవిత్రతతో కూడినదిగా ఉండాలి. మొదట భయం ఉండాలా, రెండోది మన ప్రవర్తనలో ఏముండాలంట? పవిత్రత ఉండాలి. భయం లేకుండా ఉంటే మన ప్రవర్తన మనము మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం కదా. భయం లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం. మనం ఏం చేస్తామో కూడా తెలియదు కదా. భయం లేకపోతే మనం ఏం చేస్తామో కూడా తెలియదు. అలాగ మన ప్రవర్తన, మన జీవితం అలాగా జీవిస్తాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఏం చెప్తుంది? అటువలే స్త్రీలారా. ఎవరి గురించి చెప్పబడుతుంది? స్త్రీలారా మీరు ఏం చేయాలంట? మీ సుపురుషులకు లోబడి ఉండుడి. అంటే మీ భర్తలైన వారికి లోబడి ఉండుడి. దేవుని నమ్మిన నీవు లోబడి భయము కలిగి పవిత్రతతో కూడిన ప్రవర్తన కలిగి నువ్వు జీవించినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు వాక్యం తెలియదు కదా, నేనేం వాళ్ళకి ఏ వాక్యం చెప్తాను? వాళ్ళు ఎలాగ మందిరానికి వస్తారు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరమా లేదు. వాక్యం ఏం చెప్తుంది? నీ యొక్క భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే వారిని ఏం చేయొచ్చంట? దేవుని సన్నిధికి రాబట్టుకునవచ్చు. వాళ్ళు ఒకటని మనం రెండన్నా అనుకో ఏం చేయరు. వాళ్ళు రావాలన్నా కూడా కొంతమంది అదే అంటారు, నువ్వేమైనా మారినావా? ఏమంటారు? నువ్వేమైనా మారినావా? నువ్వు దేవుని ఇంటికి వెళ్తున్నావు కదా, మరి నువ్వే మారినప్పుడు నేను వచ్చి ఏం నేర్చుకుంటా? మనం నేర్చుకున్నప్పుడు ఇతరులకు మనం ఎలాగ నేర్పించగలం? కనుకనే మన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలా. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యము. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి ఈ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసంను అనుసరించి. చాలు.
ఏం కలిగి ఉండాలంట? మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన శ్రద్ధగా తలంచుకొనుడి. ఎలాగంట? ఊరికే కాదు, ఏమంటాడంటే శ్రద్ధగా తలంచుకొనుచు. అంటే మన మీద పెద్దలైన వారు భక్సింగ్ ఉన్నారు, మన సవాసం ఎవరు? భక్సింగ్. ఆయన ఎలాగా నడుచుకుంటూ వచ్చినాడు కదా, ఆయన ఎలాగ జీవిస్తూ వచ్చినాడు, ఆయన ప్రవర్తన ఎలాగ ఉంది అంటే ఆయన ప్రవర్తన దైవికమైనదిగా ఉంటూ వచ్చింది. కనుకనే అనేకులు ఏం చేయబడుతూ వచ్చినారంటే ఆయన చెప్పిన దేవుని వాక్యాన్ని విని అనేకులు ఏం చేయబడుతూ వచ్చినారు? రక్షింపబడుతూ వచ్చినారు. అనేకులు రక్షింపబడుతూ వచ్చినారు. అనేకమైన సంఘాలు స్థాపించబడుతూ వచ్చినాయి. ఆయన యొక్క విశ్వాస నడవడిలో ఆయన ఎలాగ నడుచుకుంటూ వచ్చినాడు, ఆయన ఎలాగ ఏ క్రమం అయితే ఏ పద్ధతి అయితే భక్తి గారి యొక్క సవాసంలో ఆయన ఆరంభించాడు, ఏం చేస్తూ వచ్చినారు? ఏం చేస్తున్నారు? అలాగూ పెద్దలైన వారు నడుచుకుంటూ వచ్చినారు. మనకంటే ముందున్న పెద్దలు ఎవరిని పోలి నడుచుకుంటూ వచ్చినారు? భక్తి అంకుల యొక్క నడవడిలో నడుచుకుంటూ వచ్చినారు. ఆయన యొక్క ప్రవర్తన చూచి ఆయన ఎలాగ జీవిస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎలాగ నడుచుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధానంలో మాట్లాడుతున్నాడు అని ఆయన ప్రవర్తనను వారు ఏం చేస్తూ వచ్చినారంట? శ్రద్ధగా తలంచుకుంటూ వచ్చినారు. అలాగూ భయముతో భక్తితో వాళ్ళ జీవితాలు ఏం చేస్తూ వచ్చినారంటే కొనసాగిస్తూ వచ్చినారు. మన కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలా, పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకోవాలి, దైవ వాక్యమును బోధించే వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, దేవుని వాక్యము మనం ఎలాగ జీవించాలని మనకు వాళ్ళు బోధిస్తున్నారు. దాన్ని ఏం చేయాలా? మనం వినాలా. విని ఈరోజు ఉన్నాం కదా, ఏం చేయాలా? ఈ నుంచి పోయేటప్పుడే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. ఇడేనారా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. అట్లానే కదా ఉండాలా. అలాగ ఉండకూడదు. అలాగుంటే నీకు నాకు నష్టం, నీకైనా నాకైనా నష్టం. ఎప్పుడు మనం ఆత్మీయంగా మేలు పొందుతామంటే దేవుని బిడ్డలైన వారు మనకు చెప్పింది ఆ మార్గంలో మన పిల్లలైనా సరే మనం ఏం చేస్తాం? ఆ దారిలో వెళ్ళొద్దు, ఈ దారిలో వెళ్ళొద్దు, ఇట్లే వెళ్ళాలా, ఇటే రావాలా అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే క్షేమంగా వస్తారు. మనం చెప్పిన దారిలో వారు వెళ్ళి వస్తే ఏం చేస్తారు? క్షేమంగా వస్తారు. మనం చెప్పిన దారిలో రాకుండా ఆ సందులో ఈ సందులో వచ్చేటప్పుడు ఏమవుతారు? ఒక్క దారి విందాను, అన్నగొట్టినాడను కదా, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు చెప్తారు. అంటే వాళ్ళు పోవాల్సిన దారిలో ఏం చేయలేదు, చెప్పిన దారిలో వాళ్ళు నడవమంటే నడవలేదు కనుక వారికి నష్టం. నీకు నాకు కూడా దైవికంగా మనం నడవకపోతే ఆత్మీయంగా ఏం చేస్తామంటే నష్టపోతాం. కనుకనే ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని పెద్దలైన వారు ఎలాగ నడుచుకున్నారు, వాళ్ళు ఎలాగ ప్రార్థించినారు, ఎలాగ వాక్యం చదివినారు, వారు ఏం చేస్తున్నారు దేవుని కొరకు అని మనం ఏం చేయాలంటే దాన్ని గుర్తించే వారముగా ఉండాలా. చూద్దాం, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:9. 4:9. మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచుతురో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడంట? మనం వాక్యాన్ని ఏదైతే విన్నామో కదా, ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు ఏదైతే విన్నామో దేవుని వాక్యంలో దేవుని బిడ్డలైన వారు ఏం చేస్తున్నారు మనం చూస్తున్నామో, మనం వింటున్నామో, అలాగ మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఏమై ఉంటాడంట? తోడై ఉంటాడంట కదా. దేవుడు అలాగ మనం నడుచుకున్నప్పుడు ఆయన నీకు నాకేమై ఉంటాడు? తోడై ఉంటాడు. ఫస్ట్ మనం ఏం చూసాం? మాటల్లో మన ప్రవర్తన సరైనదిగా ఉండాలా. రెండోది మనం ఏం చేస్తున్నామంటే ప్రవర్తనలోను, రూతు ప్రవర్తన కూడా చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం, రూతు గ్రంథం 3:10. రూతు 3:10. 3వ అధ్యాయం 10వ వచనం.
అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు. కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనులను గాని నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది. ఆమె ఎవరిని వెంబడించలేదంట? యవనస్తులు వెంబడించలేదు. ఇంకా ఇంకా ఇంకెవరిని? కొద్దివారినే గాని గొప్పవారినే గాని. అయితే నీ యొక్క ప్రవర్తన అలాగా ఉండుట ద్వారా ఆమె ప్రవర్తన ఎలాగుందంట అంటే ఆమె యవనస్తులతో స్నేహం చేయడం కానీ యవనస్తులతో కూర్చొని మాట్లాడటం కానీ అలాగూ చేయలేదు. ఇంకేం చేసింది? కొద్దివారినైనా గొప్పవారిని మనం ఏం చేస్తాం? ఏదైనా అవసరం ఉంటుందేమో అని ఏం చేస్తాం? వాళ్ళతో వీళ్ళతో అనవసరంగా కూర్చొని మాట్లాడుతుంటాం కదా. వారితో వీరితో కూర్చొని రూతు అలాగ చేయలే. రూతు కూడా ఒక యవనస్తురాలే. తన భర్త చనిపోయినాడు, తన అత్త ఉంది, భర్త చనిపోయినాడు. భర్త ఉంటేనే మనం ఏం చేయం? అదుపు లేకుండా తిరుగుతాం. రెండోది మాట్లాడతాం కదా. అత్త భర్త అందరూ ఉన్నా కానీ ఏం చేస్తాం? అదుపు లేకుండా తిరుగుతాము. రెండోది మాట్లాడతాం. మన ఇష్టం వచ్చేది చేస్తాం. ఏదని చెప్పినామంటే నీ ఇష్టం, నా ఇష్టం వచ్చేది చేస్తాం, నీకెందుకు అంట కదా. ఇప్పుడు రూతుకి ఎవరైనా ఉండారా? అడిగేవాళ్ళు ఎవరైనా ఉండారా? నయోమి ముసలామా, భర్త లేడు కదా. ఏమైనా ఒక రూతు చెప్పా, నయోమి చెప్పింది అనుకో, రూతు వింటవా? నీకు తెచ్చిపెట్టడమే కష్టం. మళ్ళీ నువ్వు నా మీద ఏం చేస్తున్నావు? పెత్తనం చేస్తున్నావు కదా. అది చేయి ఇది చేయి అని నాకు నేర్పిస్తున్నావు. మనమైతే ఏం చేస్తాం? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. అయితే రూతు ఎలాగుందంటే తన ప్రవర్తన ఎంతో భయముతో కూడిన ప్రవర్తన, పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన. అందుకే ఎవరు చెప్తున్నారంటే బోయేజు చెప్తున్నాడు. ఎవరి గురించి? ఇక్కడ రూతుని గురించి బోయేజు చెప్తున్నాడు. తను ఎరుగని ఆయన చెప్తున్నాడు, నువ్వు యవనస్తులను వెంబడించలేదు, నువ్వు యవనస్తురాలు అయినా ఏం చేయలేదు, నువ్వు యవనస్తులతో వెంబడించలేదు, కొద్దివారిని కానీ గొప్పవారితో కానీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించలేదు, నడుచుకోలేదు. కానీ నువ్వు ఎలా ఉన్నా మునపటి కంటే కూడా నీ ప్రవర్తన ఎంతో ఎక్కువైనది. అంటే భయముతో కూడిన నీ ప్రవర్తన, నువ్వు దైవికమైన భయము కలిగిన దానివి అని ఎవరి గురించి చెప్తున్నా అంటే రూతుని గురించి బోయేజు చెప్తున్నాడు. మరి నిన్ను గురించి నన్ను గురించి ఎవరు చెప్పాలా? చెప్పండి, ఎవరు చెప్పాలి? దేవుడు దిగొచ్చి చెప్తాడు కదా. దేవుడు దిగొచ్చి చెప్తాడా అంటే మనం చూసేవాళ్ళు చెప్పాలా మన గురించి, మనం ఎలాగా దేవుని కొరకు ఎలాగ జీవిస్తున్నాం కదా. మన ప్రవర్తన గురించి మన చుట్టుపక్కల ఉన్న వారు చెప్పాలి. ఎంతో దైవ భయం కలిగినది, ఎవరి జోలికి వెళ్ళదు, ఎవరి మాటికి పోదు, తనేందో తన పని ఏందో చూసుకుంది, తన మాట్లాడినా కూడా ఎంతో భయం కలిగి మాట్లాడతారు. అమ్మాయి జోలికి మనము వెళ్ళకూడదు. కొంతమంది గురించి చెప్తారు కదా. అంటే మనం చూసేవారు చెప్పాలి, మన ఇంట్లో ఉన్న వారు కూడా చెప్పాలి. ఎందుకంటే దైవికమైన భయము కలిగినది అని మన గురించి చెప్పేవారుగా ఉన్నారు. మొదట మనం ఏం చూస్తూ వచ్చినాం? మాటలు మనం తృణీకరించకూడదు. రెండోది ప్రవర్తనలో మన ఎవరు కూడా తృణీకరించే విధముగా మనము ఉండకూడదు. రెండోది మూడోది ఏం కలిగి ఉండాలంటే చూడండి, 1 కొరింథీ ఇంకొక మాట చూసేసి 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. చాలు, మొదట రాయబడింది కదా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేని కలిగి ఉండేదానికి ప్రయాసపడాలంట? కొట్లాడేదానికి కదా, దానికి ప్రయాసపడాలి కదా. ఇంకా లేదు బంగారు సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, ఏంటి సంపాదించుకోవడానికి, వాటి కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. దేని కొరకు పడాల్సింది తక్క? దేని కొరకు ప్రయాసపడాలి? పెద్ద ఇల్లు కట్టుకోవాలి కదా. ఏందక్క మాకు ఇల్లే లేదు, ఇల్లు కట్టుకొని దానికోసం ప్రయాసపడాలా, నేను ఒక పని చేయాలి, మా ఆయన ఒక పని చేయాలా కదా, అలా కదా. దేని కొరకు మనం ప్రయాసపడాలంటే అన్నీ ఉన్న మనలో ప్రేమ లేకపోతే అదంతా కూడా
నీ పెద్ద ఇల్లున్నా, నువ్వెంత ఆస్తున్నా, అవన్నిటి ద్వారా నువ్వేమైనా సంతోషం పొందుతావా? నెమ్మది ఉంటుందా అంటే ఉండదు. ప్రేమ కలిగి ఆ ఇంట్లో మనం అందరూ కూర్చొని గ్లాసు మంచినీళ్ళు తాగితే ఎంత నెమ్మది ఉంటుంది చెప్పండి. 10 మంది ఉంటాం, ఇల్లు ఉంది, అన్నీ ఉండే, ఒకరికొకరు పడదనుకోండి, ఎందుకు? ఆ ఇంట్లో ప్రేమ లేకుండా ఉంటే నెమ్మది ఉంటుందా? ఒక అరగంట నెమ్మదిగా మనం పడుకోగలమా? నెమ్మదిగా అందరం కూర్చోగలమా? ఉండదు. నువ్వు పేద ఇల్లు అయినా సరే, ఏమి లేకపోయినా సరే, ఒక పూట తినడానికి లేకపోయినా సరే, ఆ ఇంట్లో ప్రేమ ఉంటే చాలు. ఏముంటే చాలు? ప్రేమ ఉంటే అందరం కూర్చొని గ్లాసు మంచినీళ్ళు తాగి కూడా నెమ్మదిగా కూర్చోవాలి. అందుకే మనం దేని కొరకు ప్రయాసపడాలంటే ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడాలి. ఎక్కడ దొరుకుతుంది ప్రేమ? లోకంలో దొరుకుతుందా? లోకంలో కూడా దొరుకుతుంది. లోకంలో కూడా దొరకదా ప్రేమ? అమ్మ ప్రేమ దొరుకుతుంది, నాన్న ప్రేమ దొరుకుతుంది, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ కదా, భార్య భర్తల ప్రేమ, బిడ్డల ప్రేమ, అందరి ప్రేమ దొరుకుతుంది. అందరి ప్రేమ కూడా ఎలాంటిదంటే స్వార్థముతో కూడిన ప్రేమ. మనుషుల ప్రేమ ఎలాంటిది? స్వార్థము. నువ్వు తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, మన ప్రేమ అంతా కూడా ఎలాంటిదంటే స్వార్థముతో కూడిన ప్రేమ. భర్త అయినా సరే, నువ్వు ఇంట్లో పనులు అన్నీ చేస్తే ఏమంటాడు? సో ప్రేమ చూపిస్తాడు. మనం ఏదైనా చేయలేదనుకో ఏమంటాడు? చేస్తే అన్నీ చేయలేదంటే అడిగో, మీ ఇంటికి పో అంటాడా? అంటాడు కదా. అంటే మనుషులు, పిల్లలు కూడా అంతే, తల్లిదండ్రులు కూడా అంతే. వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పింది చేస్తే ఏమంటారు? తల్లిదండ్రులు చెప్పింది చేయలేదనుకో ఏమంటారు అమ్మని? అంటే చూపించాల్సిన ప్రేమ చూపిరు. అన్నం పెట్టచ్చు, కానీ ఏం చేస్తారంటే ఇష్టం ఉండి లేక ఏం చేస్తారు? ఇష్టం ఉండి లేక చేస్తారు. అంటే మన ప్రేమ ఎలాగుండాలంటే, ఏ ప్రేమ కోసం మనం ప్రయాసపడాలంటే దైవికమైన ప్రేమ కొరకు. ఏ ప్రేమ ఉండాలంట? యథార్థమైన ప్రేమ మనము కలిగి ఉండాలా. యథార్థమైన ప్రేమ. అందుకే మనము ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. దేనికి? ఏం కలిగి ఉండటానికి? ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండిపోయిన వారై క్రీస్తు దినములకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తున్నాను. చాలు. ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదే అంతకంతకు ఏం పొందాలంట? అభివృద్ధి పొందుట వలన దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది. నువ్వు నేను దైవికమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది కదా. మన దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనలో దైవికమైన ప్రేమ లేకపోతే ఏం రాదు? దేవునికి మహిమ రాదు. మనము దైవికమైన ప్రేమ, మనలో ప్రేమ ఉంటుంది. మనిషి అన్నాక అంత ఇంత ఉంటుంది. కొంతమంది కఠినంగా ఉంటారు, కానీ అంతో ఇంతో మనిషి అన్నాక ప్రేమ అనేది ఉంటుంది. అయితే దేవుని బిడ్డలమైన మన ప్రేమ ఎలాగ ఉండాలంటే, దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడు? దేవుడు ఎలాగ ప్రేమించాడు నిన్ను నన్ను? ఏదో ప్రేమించినట్టు ప్రేమించాడా? చూపించినట్టు ప్రేమించాడా? మనం ఏం చేస్తుంది? చూపించినట్టు ఉంటుంది. ఇంకా మనం ప్రేమ ఎట్లుంటుందంటే, మనకిద్దరికి సంబంధం ఉన్నప్పుడే, మనకిద్దరికి స్నేహం ఉన్నప్పుడే కదా, మన ఇద్దరికి ఎక్కువ సంబంధం ఉన్నప్పుడు, ఎక్కువ నీకు నాకు ఏముంటుంది మన మధ్యలో ప్రేమ ఉంది. ఆ సంబంధం అనేది కాస్త తగ్గింది మనకు ఏమవుతుంది? ప్రేమ కూడా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అలాగ ప్రేమించాడు దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంతో, ఆ ప్రేమకు ఏం లేదు, హద్దులు లేవు. అలాగూ దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు.
మనం కూడా ఏం చేయాలంట, మన ప్రేమ కూడా దినదినము ఏం కావాలా, అభివృద్ధి కావాలా. మన ప్రేమ ఏం కావాలంటే దినదినము అభివృద్ధి కావాలా. ఏ ప్రేమ అంటే లోక ప్రేమ కాదు, లోక ప్రేమ కాదు. మనం నచ్చితే ప్రేమించడం, నచ్చకపోతే ద్వేషించడము. మనం ప్రేమించకపోయినా బాధలేదు, కానీ మనం ఏం చేస్తామంటే ద్వేషిస్తాం కదా. ప్రేమించినట్టే ప్రేమిస్తాము, మళ్ళీ మనకేముంటుంది, మన లోపల ద్వేషం అనేది ఉంటుంది. మనిషి కనబడితే ఏమో ప్రేమగా మాట్లాడతాం, ఆ మనిషి పోయినాక ఏమంటారు, ఏమంటారు, తిడతాం. ఇంకా మన ఊహకి ఏముండవు, అద్దులు ఉండవు. వీడు పోతే బాగుండు కదా, వీడు పోతే బాగుండు అని ఏమంటాం మన మనసులో అనుకుంటాం. మనము అలాగ ఉండొచ్చా? అలాగూ మనం కూడా ఒకప్పుడు దేవుని ఎరగని వారము, ప్రేమ ఎరగని వారము. మన ప్రేమ స్వార్థంతో కూడిన ప్రేమతో మనం జీవించాం. అయితే ఇప్పుడు అలాంటి వారిని దేవుడు ఏం చేసినాడు, ప్రేమించినాడు కదా. అలాంటి వారిని ప్రేమించి ఆయన ప్రేమను మనలో ఏం చేసినాడు, కుమ్మరించినాడు. ఆయన ప్రేమను మనలో పంచుతూ వచ్చినాడు. ఇప్పుడు మనలో ఉండే ప్రేమ లోక ప్రేమ, దైవికమైన ప్రేమ. ఇప్పుడు ఇప్పుడు దేవుడు నమ్మిన తర్వాత ఎవరి ప్రేమ ఉంది? లోక ప్రేమ పెట్టుకుని ఉన్నారా? లోక ప్రేమ పెట్టుకున్నారా, దేవుని ప్రేమ పెట్టుకున్నారా? లోక ప్రేమ తీసి పడేయాలి. ఇప్పుడు నువ్వు దేనితో నింపబడాలంటే దైవికమైన ప్రేమతో నింపబడాలి. దైవికమైన ప్రేమతో నింపబడినప్పుడు నేనేం చేస్తామంటే, లోకస్తులైన వారు మనకు నష్టం కలిగించిన, కీడు చేసిన కదా, వారు మనలో బాధ పెట్టినా, మనకు వారు బాధ కలిగించిన ఏం చేస్తాం, దేవుని ప్రేమను వారికి పంచుతాం. లేదా మన లోక ప్రేమే మనలో ఉందనుకోండి, ఏం చేస్తాం, మనం కూడా ఏం చేస్తామంటే నచ్చినప్పుడు ప్రేమిస్తాం, నచ్చినప్పుడు ద్వేషిస్తాం. అందుకే మనం ఏం కలిగి ఉండకూడదు, లోక ప్రేమ ఉండొద్దు. లోక ప్రేమ నేను కలిగి ఉంటే ఏం చేయబడతామంట, మనము తృణీకరింపబడతాం. ఏం చేయబడతాం, తృణీకరింపబడతాం. లోక ప్రేమ నువ్వు ఇతరులను చూపించినావు అనుకో, ఏం చేయబడతామంటే ఒకప్పుడు ఒకలాగా ప్రేమించి ఒకప్పుడు ఒకలాగా ద్వేషిస్తే ప్రజలు చూస్తారు, చూడరా? నీ పక్కన ఉండేవాళ్ళు, నా పక్కన ఉండేవాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు చూస్తారు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు చూస్తారు. మనం ఒకప్పుడు ఎలాగుంటూ వచ్చినాం, ఇప్పుడు ఎలాగున్నాం, ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఎలాగున్నావు అని ఏం చేస్తారు, నిన్ను నన్ను గమనిస్తారు. గమనించి మనల్ని ఏం చేస్తారంటే, సరైన విధముగా మన ప్రేమ లేకపోతే మనలను వాళ్ళు ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. ఏం చేస్తారంట, తృణీకరిస్తారు. అలా ఉండొద్దు. మనము 2 కొరింథీయులు 8:24 వచ్చు. 2 కొరింథీయులు 8:24 వచ్చు. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదనియు వారికి సంఘంలో ఎంతో కనపరచు. ఎలా ఉండాలంట, ఇవి కాక మన ప్రేమ ఎలా ఉండాలంట, యథార్థమైనదిగా ఉండాలా. మనము ఒకప్పుడు ఒకలాగా ఉండద్దు. కాబట్టి ప్రేమ యథార్థమైనదిగా మన ప్రేమ ఉండాలి. స్వార్థంతో కూడిన ప్రేమ మనలో ఉండదు. ఒకప్పుడు స్వార్థంతో కూడిన ప్రేమ మనం కలిగి ఉంటూ వచ్చినాం. ఇప్పుడు ఎవరు మనము, లోకస్తులమా, దేవుని బిడ్డలమా? దేవుని బిడ్డలం కదా. మరి దేవుడు ఎలాగ ప్రేమించాడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా. పాపులను ప్రేమించాడు, నీతిమంతులను ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు కదా. వాళ్ళని వీళ్ళని అని కాకుండా, కానీ దేవుడు ఏం చేశాడంటే అందరినీ ఒకటే ప్రేమతో ప్రేమించినాడు. ధనికులని, గొప్పవారని, దరిద్రులని, లేనివారని, దిక్కులేని వారని కదా. అలాగో ఆయన ప్రేమ వ్యత్యాసము చూపలేదు. ఆయన ప్రేమ అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమ ఎలాంటిదండి, అగాపే ప్రేమతో ప్రేమించినాడు. దేవుడు ఏ ప్రేమ అంట, అగాపే ప్రేమ. ఆయన ప్రేమకు ఏం లేదంట, ఎత్తు, లోతు, ఇంకేం లేదు, పొడవు, వెడల్పు ఎంతో తెలియదు. అంటే అంతగా మనలో నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా అలాంటి ప్రేమతో ప్రేమించాడు. మనం కూడా ఏం కలిగి ఉండాలా, ఇతరుల ఎడల
అదే ప్రేమ మనము చూపించే వారముగా ఉండాలి. రెండోది మనం ఏం చేయాలంటే దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమతో ప్రేమించాడు, దేవుణ్ణి కూడా మనం ఏం చేయాలి? ఎలాగ చెప్పాలి? ఎలాగ? దేవుని ప్రేమిస్తాం కదా, ప్రేమించడం ప్రేమించే కదా అక్క నేను దేవుని మందిరానికి వచ్చేది కదా. చూడు మరి ఇప్పుడు సిరియల గుడికి వచ్చింది మా ఇల్లాడా కదా, మా ఇల్లాడా చిన్నపిల్లలు మరి దేవుని ప్రేమించే కదా వచ్చింది, అవునా కదా? మరి దేవుడు ప్రేమించినంతగా, దేవుడు నిన్ను ప్రేమించినంతగా నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పాలి. ప్రేమిస్తున్నాను? ప్రేమించట్లేదు. దేవుడు ప్రేమించినంత ప్రేమ ఎవరి ఎడలు చూపలేదు, మనుషుల ఎడలు చూపిస్తాం మనం. మన ఫ్రెండ్స్ అనుకోండి, ఏం చేస్తాం? వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో అంతకంటే కూడా మనం ఎక్కువగా ప్రేమిస్తాం. మరి దేవుడు ఆయన నిన్ను ప్రేమించినంతగా నువ్వు ప్రేమిస్తున్నావా అంటే అంతగా నేను ప్రేమించట్లేదు. నువ్వు దేవుడు నిన్ను ప్రేమించినంతగా నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా, ఏ కష్టం గుండా వెళ్ళినా, ఏ బాధ గుండా వెళ్ళినా, ఏ పరిస్థితి గుండా వెళ్ళినా కూడా దేవుని ప్రేమ ఏం చేయదు, నీకు దేవునికి ప్రేమ ఏముండదు, ఎడబాపు అనేది ఉండదు. అందుకే చూడండి రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచ్చింది. 35 నుంచి 35 ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందుకు గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వరకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఇక్కడ దేవుడు నిన్ను ప్రేమించినంతగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఏమి ఎడబాపుదంట? చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినా, గుర్తుపెట్టుకోండి, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఎన్ని రాయబడినాయి అక్కడ? ఇవన్నీ మన జీవితంలో ఇవన్నీ రావాల్సిన అవసరం లే. రావాలా? వద్దు కదా, వద్దు. ఒకటి వస్తే చాలు. ఒకటేస్తే మన ప్రేమ, మన దేవుని ఎంత ప్రేమిస్తున్నామో తెలిసిపోయింది. ఆదివారం అనుకోండి, ఉన్నట్టుండి వర్షం పడింది, ఏమైతే దేవుని మందిరంలో ఏం లేదు కదా, అప్పుడు తెలిసిపోయింది మన ప్రేమ. ఇంకా మందిరానికి రెడీ అయినాం, ఏదైనా పిల్లలకు బాగాలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఇంకెక్కడ పోతాం? మందిరానికి, హాస్పిటల్కి పోవాలా కదా. మనకే బాగాలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఇక్కడ అసలు ఓపిక లేదు రావడానికి. అంటే ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, అలాగ ప్రేమించాడు అపోస్తుడైన పౌలు. అందుకే 1 కొరింథీ 13వ అధ్యాయం అంతా కూడా దేని గురించి రాస్తాడంటే ప్రేమను గురించే రాస్తాడు. అంటే దేవుని ఎరుగినప్పుడు తన ఇష్టం వచ్చినట్టుగా జీవించినాడు. దేవుని నమ్మిన తర్వాత, దేవుని ప్రేమ ఎరిగిన తర్వాత అపోస్తుడైన పౌలు తన అలాగూ జీవించినాడు. అందుకే 1 కొరింథీలో 14వ అధ్యాయంలో 1వ వచనం రాయబడింది, ఏముంది? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ఈ దినాల్లో ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు చెప్పండి, ప్రేమ లేదు అసలుకి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉందా? ఎవరికి పడదు ప్రేమ లేక? భార్యకి భర్తకే పడదు కదా. ఇంకా తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపించరు, పిల్లలు తల్లిదండ్రుల మీద చూపించరు, బంధువులకి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ. దేని మీద అంటే ఆస్తుల కోసం. ప్రేమ లేకపోవడం ఏం చేస్తారు? భార్యను భర్త చంపడం, భర్త భార్యను చంపడం కదా, బిడ్డలు తల్లిదండ్రులను చంపడం, అనా కదా. ఏమి లేదు, ఏమి లేకపోవడాన్ని బట్టి అంటే ప్రేమ లేకపోవడాన్ని బట్టి. మనము ప్రేమ లేకపోవడాన్ని బట్టి ఏం చేస్తున్నామంటే ఒకరి పట్ల ఒకరికి ఏం పెరుగుతుంది? ద్వేషం పెరుగుతుంది. అందుకే అంటున్నాడు పౌలు, చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడుడి. మనం ప్రేమ, దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించినాడు.
అటువంటి దేవుణ్ణి నీవు నేను ఆయన మన ఎడల చూపిన ప్రేమలో మనం ఎంత చూపాలా? ఎంత చూపాలా? ఎంత చూపాలా? కొంచెమైనా చూపాలా. ఆయన ఎడలు ఏం చూపాలా? కొంచెమైనా. ఆయన ప్రేమించినంతగా నీవు నేను మనం ప్రేమించలేదు. ఆయన ప్రేమకు హద్దులే లేదు కదా. ఆయన చూపించినంత ప్రేమ నీవు నేను మనము చూపించలేము. కనుక అంత ప్రేమ మనం చూపించలేము. కానీ మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? మన ద్వారా ఆయన ఏం పోకూడదు, బాధపడకూడదు. మన జీవితం సరైనదిగా లేకపోతే మొదట ఎవరిని అంటారు? మన మాటల్లో తప్పు చేసినా ఏమంటారు? నువ్వు దేవుణ్ణి నమ్మినావు కదా, ఎందుకు అట్ట మాట్లాడుతున్నావు అంటారు. రెండోది, ప్రవర్తన సరిగా లేకపోతే ఏమంటారంటే నువ్వు దేవుణ్ణి నమ్మినావు కదా, అలాగ నడుచుకుంటున్నావేంది, అలాగ జీవిస్తున్నావేంది, నీకు అదే నన్ను నేర్పిస్తున్నారు వాళ్ళు, నువ్వు చర్చకి ఏం నేర్చుకుంటున్నావు అని ఎవరిని తీసుకొస్తారు? ఫస్ట్ దేవుడిని తీసుకొస్తారు. ప్రేమలో కూడా మనం ఇష్టానుసారముగా మనం ఇతరుల ఎడల ప్రేమించకుండా ద్వేషం కలిగి ఉంటే ఏమంటారు? నువ్వు దేవుని నమ్మినావు కదా, కొంచెమన్నా నీకు ప్రేమ లేదా? కొంచెమన్నా ప్రేమ లేదా నీకు? చర్చకి వెళ్తా కదా, ఏం నేర్చుకుంటున్నావు అసలు? ఏం చెప్పినా అన్యులకు కూడా తెలుసు. ఏం తెలుసు అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఎవరికి తెలుసు? దేవుని ఎరుగుని వారు కూడా చెప్తారు ఆ మాట. నేను యూట్యూబ్లో చూస్తూ వాళ్ళు అంటారు, యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు, ఆయన కరుణామయుడు, ఆయన అందరినీ కనికరించేవాడు అని చెప్తారు. అన్యులు లేని వారు చెప్తారు. మరి నిన్ను బట్టి నన్ను బట్టి మనం ఆయన ప్రేమించినంతగా ప్రేమించకపోయినా మన ద్వారా ఆయన ఏం పొందకూడదు? బాధ. నిన్ను బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అంటాడు రోమా రాసిన పత్రిక. అలాగ మనము ఉండకూడదు. 3 మాటలు చూస్తూ వచ్చినాం. మాటల్లో మనం యవన కాలంలో ఉంటున్నాం కదా, యవన కాలంలో ఉంటున్నాము. మనం మాటలను బట్టి ఎవరు కూడా ఏం చేయకూడదు? మనను తృణీకరించొద్దు. రెండోది, యవన కాలంలో ఉంటున్నాం, మన ప్రవర్తన కూడా సరైనదిగా ఉండాలి. ఇంకేం కలిగి ఉండాలా? దైవికమైన ప్రేమ కలిగిన, లోక ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి. ఈ 3 విషయాల్లో మనల్ని ఎవరు కూడా తృణీకరించే విధంగా మన జీవితము ఉండదు. అలాగూ మనం జీవించడం మనకు చేత కాదు. ఈ 3 విషయాలు మనము తప్పిపోయాము. వాటిని సరి చేసుకొని అలాగ జీవించాలంటే ఎవరు సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. ఈ 3 విషయాలు నేను తప్పిపోయాను. సరే, నేను మాటలు అనేక సార్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వచ్చాను. ఇంకా నా ప్రవర్తన సరైనదిగా లేదు, నేను దైవికమైన ప్రేమ లేని దానిగా ఉంటున్నాను. ఈ 3 విషయాలు నన్ను సరిచేసి సమకూర్చు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయము. అలాగూ దేవుడు సహాయం చేసినట్టు ప్రార్థన చేసుకున్నాం.